ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్-O, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని O అని ఇవ్వండి. ఆటోమేటిక్గా ఈ ఓపెన్ అనే దగ్గరికి వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఫైల్లోకి వెళ్ళి అట్లా క్లిక్ చేయగానే ఓపెన్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చూడండి, ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అని చూపిస్తుంది. రీసెంట్గా మనం ఏవైతే వర్క్ చేసి ఉన్నామో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి, అది ఓపెన్ అవుతుంది. లేకపోతే మళ్ళీ కంట్రోల్-O లేదంటే ఫైల్లోకి వెళ్ళైనా మీరు ఇట్లా ఓపెన్ మీద క్లిక్ చేయొచ్చు. మీ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ మీకు తెలిసి ఉండాలి. రీసెంట్గా అయితే మనం ఈ లిస్ట్లో మనం చూడొచ్చు. లేకపోతే మనం ఏ ఫోల్డర్లో ఉంది అనేది మనం వెతుక్కోవాలి. వన్ డ్రైవ్ ఇట్లా చూపిస్తుంది, అంటే ఇది ఇంటర్నెట్లో ఉన్న ఫైల్స్ అనమాట. దిస్ పీసీ అంటే ఈ కంప్యూటర్లో ఏ దాంట్లో ఉంది. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. ఇవి ఈ డబ్ల్యూ అని ఉంది కదా, ఇవన్నీ కూడా వర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, అలా కాకుండా మీకు వేరే లొకేషన్లో ఉన్నట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కూడా చూడొచ్చు. దీంట్లో అయితే ఇలా స్క్రాల్ చేస్తూ వచ్చినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేశాను. అలా కాకుండా వేరే లొకేషన్లో ఉన్నాయనుకోండి, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఫోల్డర్లో కాకుండా వేరే లొకేషన్లో ఉంటే మీరు బ్రౌజ్ చేసుకోండి. బ్రౌజ్ అనగానే ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ కిందే చూపిస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్లో ఉన్నాయా, లేకపోతే వేరే లొకేషన్లో సి డ్రైవ్లో ఉన్నాయా, ఏ డ్రైవ్లో ఉన్నాయి, సీనా, ఈనా, ఎఫ్ఆ, మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్స్ అయితే ఉన్నాయో హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ డ్రైవ్లో XYZ అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తాను. అంటే మీరు ఆ పర్టికులర్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలన్నమాట. ఓకే, ఓపెన్ అండ్ దిస్ పీసీ ఇట్లా మీరు యొక్క ఫోల్డర్ని, రీసెంట్ ఫోల్డర్ని బ్రౌజ్ చేయొచ్చు. లేకపోతే బ్రౌజ్లోకి వెళ్ళి లొకేషన్ మీరు తీసుకున్నట్లయితే ఆ లొకేషన్లో పర్టికులర్ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్స్ దేంట్లో ఏదో ఒక ఇక్కడ సర్టిఫికేట్స్ కింద ఒక సర్టిఫికేట్ని ఓపెన్ చేస్తాం. ఇట్లా మీరు పర్టికులర్ లొకేషన్లో ఉండే డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్, ఓపెన్, బ్రౌజ్ లేదంటే రీసెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ XYZ.